హాయ్ అందరికీ నమస్కారం. గత 2 వారాలుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తున్న కొత్త పలుకులు ఒక రకంగా వివాదాస్పదమవుతున్నాయని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి లోకేష్ గారిని పెంచడం ద్వారా రాబోయే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకుండా చేసే ఒక కుట్ర జరుగుతుందా అన్న అనుమానం అయితే ఆ కొత్త పలుకు చూస్తే అర్థమవుతోంది. సో ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఏమిటా వ్యూహం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఆయన కొత్త పలుకులు, ఆయన పలుకుతున్న పలుకులు వివాదాన్ని రాజేసినట్టుగా, కూటమిలో చిచ్చు పెట్టేటట్టుగా ఉన్నాయి, కాదంటారా? అవునని అంటారు. కాకపోతే ఆయన ఏజ్ అయిపోయింది అనుకుంటున్నానండి నేను. ఆయన పలుకుల్ని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు, వినేవాళ్ళు ఇప్పుడు లేరని అనుకోవాలి. ఆయన మాట ఈ ప్రభుత్వంలో ఏమి నెరవేర్చలా. ఆయన సానా సతీష్ అనే వ్యక్తి రాజ్యసభ పంపకూడదు అని చెప్పి అనేక ఆరోపణలు చేస్తే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ పంపించేశారు. ఇంకో మంత్రిని తీసేయమని చెప్పి పతాక శీర్షికలో ఫోటో వేసిన రెవెన్యూ మినిస్టర్ని ఇంకా ప్రాధాన్యత కల్పిస్తా తిరుమలలో జరిగే సంఘటనకు ఆయన్ని ఇన్ఛార్జి పంపించారు. అంటే ఆయన ఏం చెప్పినా జరగట్లా. ఇక్కడ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ గారికి అంత ఇది అనే పాయింట్ ఇప్పుడు లేవనెత్తిన. వాళ్ళంతా ఒకటే ఉన్నారు, కుటుంబం ఒకటే, ఒక కుటుంబంలో భావిస్తా పరిపాలన చేస్తున్నారు. దీనికి సలహాలు, సూచనలు రాధాకృష్ణ గారి అవసరంలా. ఆయన ఎంత వ్యయ ప్రయాసపడినా ఆవేదన ఆ పేపర్ లోపల్లో, ఆయన పేపర్ కాబట్టి ఆయన వేసుకుంటాడు. 2 సంచికలుగా విడుదల చేసిన వాళ్ళు కలిసే ఉన్నారు. రాబోయే 15 సంవత్సరాలు కలిసే ఉందామనే ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఏదో సలహాలు, సూచనలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ప్రూవ్ చేసుకోండి, ప్రాధాన్యత క్రమంలో పవన్ కళ్యాణ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ముఖ్యమంత్రి మాట్లాడతారని ఆయన సలహాలు, సూచనలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వినే పరిస్థితులు లేరు. అదే విధంగా బహుశా ఆయన అనుకుని ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు 5 చూసాం కదా, అలాగేనే కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి అని భావించుంటాడు. ఆయన ఉండాలేనట్టే, అంతేనా? అంతే. బహుశా ఇక్కడ ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జనసేన పార్టీకి అధినేత. సో మీరు ఇవాళ ప్రభుత్వం ఉంది అంటే ఆయన భాగస్వామ్యం ఉంది, అందుకే మీరు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి అంటే పైగా ఏమంటారు, రాజ్యాంగంలో లేనిది అది మామూలు మంత్రే కదా, అందరు మంత్రులు ఇలా చేస్తున్నారా అంటాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎదిగే కొద్ది ఒదిగుండాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఏది అడిగినా క్షమాపణ కోరాలంటే క్షమాపణ కోరాలని హక్కు ఆయనకు ఉంటుంది. కోరకుండా ఉండాలని చెప్పి మీరెవరు చెప్పడానికి? యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాన్ని రావడంలో కీలకమైన పాత్ర. 2014లో త్యాగం చేసి చంద్రబాబు నాయుడు సీఎం చేసింది అతనే. 2019లో విడిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. 2024లో చెప్పి జగన్ని గద్దె దించాడు. మరి ఇంకేం కావాలి పవన్ కళ్యాణ్ గారికి? అంటే మిమ్మల్ని గెలవటానికి, అధికారులు రావడానికి ఆయన ఉపయోగపడాలి. ఆయన ఏం మాట్లాడకుండా కూర్చోవాలా? కూర్చునే వ్యక్తి కాదు. నేను విప్లవ భావాల నుంచి రాజకీయ నాయకుడిగా ఉద్భవించానని చెప్పాడు. నాకు రాజకీయాలు కొత్త ఏం కాదంటున్నాడు. అనుభవం బాగా రాటు తెలిపాడు. నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ యువాత్మక రాజకీయ నాయకుడు, మనం చూసే రాజకీయ నాయకులు ఎవరు లేరనేది నా అభిప్రాయం. చాలా సెటిల్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు RRRలో ఎట్లయితే రామ్ చరణ్ సెటిల్ పెర్ఫార్మెన్స్ చూపించాడో, ఈయన పాలిటిక్స్ లో సెటిల్ పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారంటారు. అంటే ఇప్పుడు ఇది కూటమిలో చిచ్చు రేగడానికి కారణమవుతుందా? ఎందుకంటే చాలా మందిలో ఒక అభిప్రాయాన్ని కలుగు చేశాడు ఆయన. నిజమే కదా, లోకేష్ గారిని మహాసేన రాజేష్ ఒక అడుగు ముందుకేసి లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలి అని మాట్లాడాడు. ఎట్లా చూడొచ్చు ఈ అంశం? ఇక్కడ మహాసేన రాజేష్ చెప్పిన, రాధాకృష్ణ చెప్పిన, వీళ్ళు ప్రజల్లో ప్రత్యక్షంగా లేరు. వీళ్ళ భావాలు, వీళ్ళ యొక్క, ఆయనకు పత్రిక ఉంది, ఈయనకు ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి చెప్పుకోవడం తప్పితే, ఇప్పుడు అటు అనుకున్నప్పుడు 21 సీట్లని ఓడించండి అని చెప్పి పిలిపించాడుగా. 1 సీట్ అయినా ఓడించగలిగాడు మహాసేన రాజేష్. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా, ఏమైనా చేయగలిగారు? రాధాకృష్ణ 12వ పేజీ 13వ పేజీ చూపించేవాడు కదా. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఫస్ట్ పేజీలో పవన్ కళ్యాణ్ చూపించాల్సి వస్తుంది కదా. కాబట్టి ప్రజల్లో ఉన్నది ఎవరైనా చేయలేరండి, ఎవరో చెరిపేయలేరు. ప్రజలు అంతకు మించి ఉన్నారు. 100 కోట్ల మంది ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. మోదీ గారు మనల్ని పొందాడు, మోదీ గారితో పోటున్నాడు. కాబట్టి ఈ ఉచిత సలహాల వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొరపాటున గనక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా పరిపక్వత ఉన్నాడు, అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి రాధాకృష్ణని, వీళ్ళని వాళ్ళ యొక్క ఇదిలో వెళ్తే గనక వాళ్ళు చేతులారా వాళ్ళు చేసుకున్నట్టే.
కానీ విఘ్నతో ఆలోచిస్తే కనుక భవిష్యత్తు ఎవరి వైపు ఉంది, మోదీ ఎవరి వైపు ఉన్నాడు, పవన్ వైపు ఉంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఆయన సీఎం అయిన తర్వాత ఆ తర్వాత సీఎం అవడానికి లోకేష్కి ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఇంకొకరిని చేయండి అని ఉచిత సలహాలు మానేసి ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 7 నెలలు అయిపోయింది, ఇంకా ఎంత ఉంది? 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది. అమరావతి పూర్తి చేయాలా, పోలవరం పూర్తి చేయాలా, ప్రజల సమస్యలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. అదే ఆవేదన పవన్ వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇది చంద్రబాబుని తిడుతూ లొకేషన్ పొగడ్డాన్ని ఎట్లా చూడాలి మనం? అది ఒక స్ట్రాటజీ, వాళ్ళ మైండ్ గేమ్. వాళ్ళ మైండ్ గేమ్ అంత మాత్రం ప్రజలు చాలా చైతన్యవంతులు, ఓటేసిన వాళ్ళు చాలా చైతన్యవంతులు. రాధాకృష్ణ నువ్వు కూర్చో, నువ్వు మాకు ఉచిత సలహాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. తిరగబడి పేపర్ కూడా చదవటం మానేసేంటారు అని చెప్పి పిలిపించే సమయం కూడా ఆసనం అవుతుంది. కాబట్టి వీళ్ళు మేధావులు, విఘ్నులు అనేవాళ్ళు వాళ్ళు పత్రికా రంగంలో వాళ్ళు ఛానల్లో ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. కానీ ఇతర పార్టీల జోలికి, ప్రజలు గెలిపించిన పార్టీ జోలికి మీరు ఇలా ఉండండి, మీరు ఎలా చేయండి అని చెప్పడానికి ఇక్కడ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 220 మంది సలహాదారులు ఇక్కడ లేరు. అంటే ఒకవేళ గత పార్టీలో ఉన్నారు, ఇప్పుడు సలహాదారు తెలుగుదేశం పార్టీకి మీరు అన్నట్టుగా ఇంతకు ముందు అనగాని సత్యప్రసాద్ గారు ఆయన మీద చేసిన ఎటువంటి చర్యలు లేవు. సో ఆయన ఏం చెప్పినా వర్కౌట్ అవ్వట్ల పార్టీలో. సో ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఏమన్నా చెడిందంటారా? 100% కనపడుతుంది అది. అందుకనే తెలుగుదేశం పార్టీలో ప్రముఖుల మీద ఈయన యాంటీ న్యూస్లు వేస్తున్నాడు. చూశారు లేదా? మీరు చూశారండి మొన్న చంద్రబాబు గారు కూడా ఒక సందర్భంలో అన్నారని విన్నాను నేను. ఏంటి ఇప్పుడు మీరు చెప్తే నేను తీసేయాలా వాళ్ళని, మీరు కథనం రాస్తే మేము చేసేయాలా అని అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఏం చేస్తే జరుగుద్దని అనుకుంటున్నారు. పోలీస్ ఆఫీసులు ట్రాన్స్ఫర్ విషయంలో జరగల, ఐఏఎస్ల విషయంలో జరగల, తర్వాత సానా సతీష్ విషయంలో జరగల, ఇంకొక విషయంలో జరగల, అనగారి విషయంలో జరగల. ఇవన్నీ ఏంటంటే ఒకటే సార్, మనం చెప్పేటప్పుడు వాస్తవాలు అనేది ప్రభుత్వం ఉంటుంది. అందుకని మేము ఏదో రాజ్యాంగేతర శక్తులుగా మేము చెప్పినట్టు జరగాలనుకోవటం వాళ్ళ భ్రమ మాత్రమే మనం భావించాలా. వాళ్ళు హ్యాపీగా పరిపాలన చేస్తున్నారు అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అమాయకులేం కాదు. ఎవరి వల్ల వచ్చావు, ఎవరి వల్ల కలిసి ఉన్నావు, ఎవరి వల్ల దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక ఉనికి ఉందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి బీజేపీ ఏదో మింగేస్తుంది, బీజేపీ ఏదో టీడీపీ నమ్మదు అని బీజేపీకి టీడీపీకి పెట్టాలనుకున్నా వాళ్ళు మరి ఎంత స్ట్రాటజీతో వాళ్ళు ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు కదా. ఇంకా మీకు కావాల్సింది ఏంది? అంతే తప్పితే దీన్ని 2,08,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల మీద శంకుస్థాపనకు మోదీ గారు వస్తే అది కింద పెట్టేశారండి. తిరుపతిలో జరిగిన అల్లర్లని పతాక శీర్షికలో సాక్షి పేపర్ తో పాటు వేసేసాడండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. మరి దాన్ని బట్టి మీరేమంటారు? అతను అనుకున్నవి జరగట్లా. గత ప్రభుత్వ హయాంలో లాగా అతనికి ఏమి ఇవ్వడం కుదరడల్లా. ఇది కూటమి ప్రభుత్వం. రాధాకృష్ణ గారు గత ప్రభుత్వ హయాంలో అనేక లైవ్ హక్కులన్నీ పొంది బోల్డ్ 600 కోట్ల రూపాయలు సంపాదించాడని సాక్షి స్వయంగా ఆరోపించింది. ఈసారి కూడా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు లైవ్ హక్కులు పొందే ఒక ప్రయత్నంలో సక్సెస్ కాలేదని, అందువల్లనే అతను ఈ రకంగా నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అంతే కదా, వాళ్ళకి ఎక్కడ నొక్కాలో అక్కడ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చూస్తారు. ఇటువంటి మానుకొని ఆయన ఉనికిని ఆయన కాపాడుకోవడం తప్పలేదు. ఇతరుల సలహాలు ఇటు మానేస్తే మంచిగా ఉంటుంది. నమస్తే అండి. మొత్తం మీద రాధాకృష్ణ గారి వ్యూహం అయితే పారే అవకాశం లేదు అని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఎందుకంటే ఇవాళ రాధాకృష్ణ గారు ఒకటి రాస్తే సోషల్ మీడియాలో 100 రాస్తున్నారు. ఇవాళ రాధాకృష్ణ గారు ఒకటి ఏదైనా కథను రాస్తే దాని కింద 100 కామెంట్లు, దాని కౌంటర్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు ఒక ఉదంతాన్ని కూడా మనం తీసుకోవాలి. బిఆర్ నాయుడు గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్తే 6 ప్రాణాలు తిరిగి వస్తాయా అన్న మాట అన్న తర్వాత కూడా వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక తిరిగి మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పిన ఉదంతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రజల పక్షం పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్తో బాసటగా ప్రజలు ఉన్నారన్న అంశాన్ని గుర్తిస్తే ఇవాళ రాధాకృష్ణ గారైనా, బిఆర్ నాయుడు గారైనా, ఎవరైనా వాళ్ళ మనుగడ ఈజీగా ఉంటుంది.